హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బిఆర్ బాపూజీ విరచిత అంశం ప్రతి చక్రవర్తి శ్రమదోపిడీదారే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రతి చక్రవర్తి శ్రమదోపిడీదారే, బిఆర్ బాపూజీ విరచిత అంశం. ఇక వినండి. చక్రవర్తులందరూ పన్నులను వడ్డించిన వారే. బిఆర్ బాపూజీ ఈ అంశ రచయిత. వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కూడా. విషయానికి వస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రూరుడు, హిందూ వ్యతిరేకి కాబట్టి మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారేయాలని డిమాండ్ చేస్తూ నాగపూర్లో ఒక వారం క్రిందట కొన్ని హిందూ సంస్థలు సభలు, నిరసన ప్రదర్శనలు జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసేయనక్కర్లేదని, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక అతని సమాధి మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసేయండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన హిందీ సినిమా ఛావా దానిలో చూపించినట్లు ఔరంగజేబు క్రూరుడు కాదని, ఎన్నో మంచి పనులు కూడా చేశాడని సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై నాగపూర్లో చిన్న స్థాయి మత కలహాల వంటివి జరిగి షాపులు, ఇళ్ళు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. 50 మందికి గాయాలు అయ్యాయట. ఇంగ్లీషు, హిందీ టీవీ ఛానళ్లలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తితో వాదించిన వారు ఉన్నారు. ఔరంగజేబు సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధికారులు ఉన్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారు ఉన్నారు. అలాగే శివాజీ సైన్యంలో కూడా అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులు ఉన్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగాను, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలుగాను వాదించుకోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లో కానీ, టీవీ డిబేట్లలో కానీ అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు వాళ్ళు ఏ మతస్థులైనా పాలకవర్గ ప్రతినిధులని, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదని వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే సత్యానికి కళ్ళు మూసినట్టు అవుతుంది. చక్రవర్తులంటే అనేక చిన్న పెద్ద భూభాగాల మీద పరిపాలన చేసేవాళ్లే కదా. ఉదాహరణకి ఔరంగజేబ్ ఆయన 1618 నుంచి 1707 దాకా ఆయన టెన్యూర్ అనుకుంటే, అయినా శివాజీ 1630 నుంచి 1680 అయినా చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫీతులు ఇక్కడ చెప్పుకోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాల్లో దొరుకుతుంది. వారి ప్రభుత్వాల్లో కూడా ఆర్థిక శాఖ, న్యాయశాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలు ఉన్నాయి. ఏ కాలంలో అయినా ఏ ప్రభుత్వమైనా పరిపాలన చేయాలంటే తప్పనిసరిగా కావలసినవి పన్నులే. చరిత్ర నుంచి మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే. అధికార గణానికి, సైన్యానికి, మత గురువులకు, కోర్టులకు క్లుప్తంగా చెప్పాలంటే మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకి ఆధారం రాజ్యానికి అందే పన్నులే. పన్నులంటే ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప మరేమీ కాదు. అయితే
పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది. అదెలాగో వినండి. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్లకు ఒక యంత్రాంగం ఉండటం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు చక్రవర్తులు పన్నులు ఎవరి దగ్గర నుంచి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నుంచి, అలాగే ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమల నుంచి, సరుకులతో వ్యాపారం చేసే వర్తకుల నుంచి. అసలు ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? జమీందారులని, మిరాసీదారులని, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఓళ్ళే వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమ చేయకుండా కౌలు రైతుల నుంచి గుంజిన కౌలులో నుంచే చక్రవర్తికి శిస్తు కానీ, కప్పం కానీ, రకరకాల పన్నులు కానీ కడతారు. సొంత శ్రమల మీదే ప్రధానంగా ఇంటిల్లపాది కష్టపడి జీవించే స్వతంత్ర రైతులు. వీళ్ళు కట్టే శిస్తులు కానీ, పన్నులు కానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. సొంత శ్రమ మీదే కాక కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధారపడి జీవించే రైతులు. వీళ్ళు కట్టే పన్నులు కూడా వీరి సొంత శ్రమలో నుంచి కొంత, ఇతరుల నుంచి వచ్చిన అదనపు శ్రమ నుంచి కొంత. వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ ఏ పని జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునేవారు వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్నవారైనా, కౌలు రైతులైనా ఈ కూలీల శ్రమ మీద ఆధారపడేవారే. వీళ్ళకు కూలీ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్య రూపంలో ఇచ్చినా వాళ్ళకు అందేది వాళ్ళ శ్రమశక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమశక్తి విలువ అంటే మరునాడు వచ్చి పని చేయడానికి శ్రామికులకి కావలసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే తాము జీతం రూపంలో తీసుకునే విలువ, యజమాని లాభంగా మిగుల్చుకునే అదనపు విలువ కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నుంచి వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నుంచి తీసి ఇచ్చేవే. ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం ఈ ఇద్దరు చక్రవర్తులకి ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నుంచే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. శిస్తు అని, ఛాత్ అని, జప్త్ అని, సర్దేశ్ముఖి అని, ఇంకేవేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్నుగా కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులని, జమీందారులని, మిరాసీదారులని, కౌలుదారులని ఏ పేరుతో మనకు చెప్పినా అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల క్రమమని, శ్రమని దోచడమే. ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా ఈ చక్రవర్తి గొప్ప, ఆ చక్రవర్తి గొప్ప అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగాను, కొందరు కొంత సాత్వికంగాను, కొందరు కటువుగాను, మరికొందరు కర్కశంగాను, క్రూరంగాను ఉంటారు. ఏ రాయి అయితేనేమి పళ్ళుడగొట్టుకోవడానికి అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే చక్రవర్తులందరూ శ్రమదోపిడీదారులే. మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడి కానీ, ఇతరత్రా కానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పు, దూది, దారం, నేత, నూనెలు, చర్మంతో తయారు చేసే వస్తువులు, నివాసాల సామాగ్రి, ఇలా ఎన్నో ఎన్నో రకాల పరిశ్రమలు, వర్తకాలు ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా కట్టే పన్నులు వాళ్ళ దగ్గర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలో నుంచి తీసి కడతారు. అంటే
మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే జరుగుతుందనేది సత్యం. ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయోజనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడాన్ని గమనించాలి అంటూ బాపూజీ వీరు బిఆర్ బాపూజీ వీరు వ్యాసకర్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు వీరందజేసినటువంటి ఈ అంశం ప్రతి చక్రవర్తి శ్రమ దోపిడీదారే అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.